పర్సులకెళ్ళి పొరపాటున పైసలు కింద పడితే తీసి కండ్లకు అద్దుకొని జేబులేసుకుంటారు. దుక్నంలా ఏమన్నా కొన్నాక నోటిచ్చి చిల్లర వాపస్ చేయకుంటే పక్కా అడిగి తీసుకుంటారు. మనకు పైసలు రావాల్సిన కాడ రూపాయి తగ్గిన అస్సలు ఊకోరు కొందరు. ఎందుకంటే డబ్బులు ఎవరికి పుక్కట్ల రావు కదా, మరి కష్టపడి సంపాదించిన వాళ్ళకే తెలుస్తుంది ఇల్వా. కానీ గీడేం చేసిండ్రో చూడుర్రీ. చిత్తు కాయిదాలు అనుకునేరు, కడక్ కడక్ నోట్లే మాకు అనుకుంటే ఎగబడ్డారంతా. పుక్కట్లొస్తే ఆగుతారా మరి? హగో ఎట్లా నూకేసుకుంటున్నారో నిమిషాలనే ఖతం చేసిర్రు. ఇప్పుడు ఇంకో కాడ బండ్ల మీద ఓతోలు కూడా బిరేగొట్టి ఉరికచ్చిండ్రు నోట్లు ఏరుకుంటానికి. హైదరాబాద్ కూకట్పల్లిలా రోడ్ల మీద పైసలు జల్లుకుంటా వీడియోలు తీపిచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు పనిమంతుడు. పేరు హర్ష. యూట్యూబ్ లా వీడియోలు తీస్తాడట. బగ్గా లైకులు రావాలే, పబ్లిసిటీ పెరగాలని పరాష్కం చేస్తే పోలీసోళ్ళ నజర్ల పడి డిస్లైక్ కొట్టి కేసు పెట్టిర్రు. మరి గిన్నిగనం పైసలు ఏడికెళ్ళొస్తున్నాయంటారా? నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కావాలి. ఫుల్ డబ్బులు అంటే ఫుల్ డబ్బులు సంపాదించుకోండి. నేనైతే చాలా సంపాదించిన, మీకు కూడా తెలుసు. పుక్కట్లనే గట్లెట్లొస్తాయిల్లా? పబ్లిక్ ను మాయ చేస్తుండని ఇంకో కేసైంది. హీగేముంది, నన్ను ఉత్తగానే బద్నాం చేస్తున్నారని గీ వీడియో బయటికి ఇడిచిండు. పైసలు ఎగిరేసిండు ఒక యూట్యూబర్, పైసలు ఎగిరేసిండు. ఎగిరేసింది మీకు కనిపిస్తుందా రోడ్ల మీద? చెప్పు, నేను ఎగిరేసిందా కనిపిస్తుందా? కొన్ని లక్షలు పెట్టి నేను హెల్ప్ చేసిన. కష్టపడకుండా లక్షలకు లక్షలు ఎట్లొస్తున్నాయో ఏ పాటి సాయం చేసిండో గాని అంతలా పైసలుంటే పోరలను ఫిరిగా చదివిచ్చుడో, పానం సుస్తైనోళ్లకు వైద్యం చేపించుడో, ముసలోళ్ళకు ఆసరవుడో చేసి వీడియోలు తీస్తే లైకులు కొడతారు, తారీఫ్ చేస్తారు. పైసలు ఎక్కువై రోడ్ల మీద జల్లితే గిట్లనే కేసులైతే తమ్మి జరా చూసుకో మరి.